హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 19 చూసే ముందు పార్ట్ 18 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నయన చేతిని పట్టుకున్న శర్వ చేయి కనిపించి వేద్ పిడికిలి బిగుసుకుంది. నవ్య మాట్లాడుతున్నది ఏమీ వినక అతని అడుగు వెంటనే వాళ్ళ వైపు పడింది. శర్వ తన చేయి పట్టుకున్న వెంటనే నయన విసురుగా అతని చేతిలో నుండి తన చేతిని లాక్కొని, మీ హద్దుల్లో మీరుండండి. మీరు నాతో ఇలా బిహేవ్ చేయడానికి, మాట్లాడడానికి నేను మిస్ అభినయన కృష్ణను కాను, మిసెస్ అభినయ వేద్ని. సో నాకు కొంచెం దూరంగా ఉండండి అని చాలా హార్డ్గా సమాధానం చెప్పింది. ఆ సమాధానం విన్న సర్వముఖం పాలిపోతే వేద్ పెదవుల మీద చిన్న కార్నర్ స్మైల్. ఒక 1 అవర్ తర్వాత పార్టీ కంప్లీట్ అయిపోవడంతో అక్కడ వాళ్ళందరూ క్లియర్ అయిపోయారు. కేవలం శర్వ, నవ్య, వేద్, నయన నలుగురు మాత్రమే మిగిలారు. వేద్ కూడా శర్వతో, ఇక మేము వెళ్తాం బాస్, వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని లేస్తూ ఉంటే నవ్య వేద్ చేయి పట్టుకొని కన్నీళ్లతో, నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంది. వేద్ ఎక్స్ప్రెషన్ ఏమీ లేకుండా నవ్యని చూస్తూ ఉంటే నయన వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వడానికి అక్కడి నుండి కొంచెం దూరంగా వెళ్దామని నిలబడితే వేద్ తన చేయిని పట్టుకున్నాడు. ఆ పట్టులోనే అతని భావం అర్థం చేసుకున్న నవ్య, నేను మీ ఇద్దరితో మాట్లాడాలి, ప్లీజ్ అర్థం చేసుకోండి అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. నయనకు తన బాధ అర్థమవుతూ ఉన్నా ఆనాడు తను చేసిన పని వల్ల తను ఇలాంటి నరకం లాంటి జీవితం అనుభవిస్తోంది. కనీసం తన తల్లిదండ్రులను చూసే అవకాశం కూడా లేకుండా వాళ్ళ మదిలో మోసం చేసిన దానిలా ముద్ర పడిపోయి 3 ఏళ్లుగా వాళ్ళకు దూరంగా ఉంటున్న తన పరిస్థితి గుర్తొచ్చి నవ్వి ఏడుపు చూసినా తన మనసు కరగక మొహం తిప్పేసుకుంది నయన. వేద్కి తన బాధ చూడడం కొంచెం కష్టంగా ఉన్నా ఆ రోజు తను చేసిన పని గుర్తొచ్చింది. ఎంతో ఇష్టంగా తన జీవితం ఆమెతో మొదలు పెడదాం అనుకున్నాడు. ఏదో సిల్లీ రీజన్ వల్ల పీటల మీద నుంచి వెళ్ళిపోయిన విషయం గుర్తొచ్చి తన మీద ఎనలేని కోపం వచ్చి తన పక్కనే ఉన్న నయనని దగ్గరికి లాక్కొని తన భుజం చుట్టూ చేయి వేసి, చూడండి మిస్ నవ్య, అయిపోయిన దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను నా వైఫ్ హ్యాపీగానే ఉన్నాం, మాకు ఒక పాప కూడా. ఇప్పుడు మీరు మధ్యలో వచ్చి మా లైఫ్ డిస్టర్బ్ చేయాల్సిన నీడ్ లేదు అని చాలా ఘాటుగా చెప్పాడు. నవ్య ఆ మాటకు వేద్ వైపు చురుగ్గా చూసి, నిజంగా మీరు తనతో హ్యాపీగా ఉన్నారా అని అడిగింది. వేద్ వెటకారంగా, ఏ చూస్తే కనిపించడం లేదా మేము ఎంత హ్యాపీగా ఉన్నామో అని అన్నాడు. నవ్య, కనిపించడం లేదు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, మీ మొహంలో ఎప్పుడు ఉండే ఆ అందమైన ప్రశాంతమైన చిరునవ్వు కనిపించడం లేదు. ఎప్పుడూ అల్లరి చేస్తూ అందరినీ ఆట పట్టిస్తూ చిరునవ్వుతో సరదాగా ఉండే నయన మొహంలో చిరునవ్వే కనపడలేదు. తన అల్లరి, తన స్వభావం, తన నేచర్ ఏది తనలో నాకు కనిపించడం లేదు. ఒక మట్టి ముద్దలాగా మాత్రమే తను ఇక్కడ నిలబడి ఉంది. ఇంకెక్కడుంది మీ సంతోషం అని అడిగింది. ఆ మాటకి నయన నవ్య వైపు చూసి సీరియస్గా చూస్తూ, నేను చెప్పానా నీకు నేను సంతోషంగా లేదని, అల్లరి చేయడం లేదని? నమ్మించి నట్టేట ముంచేసి వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తే సరదా, అల్లరి గుర్తురాదు. వాళ్ళని చూస్తే నిలువెల్లా తగలబెట్టాలనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను చూసినా నాకు అలాగే అనిపిస్తుంటే ఆ ఫీలింగ్ని కష్టంగా కంట్రోల్ చేసుకొని మాత్రమే ఉన్నాను. నువ్వు మళ్ళీ కనిపించకుండా ఉంటే నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటా. నువ్వు దూరంగా వెళ్ళిపోతే అందరికన్నా సంతోషించే మొదటి వ్యక్తిని నేనే అని ఘాటుగా అంది. ఆ మాటకి నవ్య కన్నీళ్ళు తన చెంపలు తడిపేస్తూ ఉంటే, ఓహో హ్యాపీగా ఉన్నావా, చాలా హ్యాపీగా ఉన్నావా? మీ బావ నిన్ను బంగారంలా చూసుకుంటున్నాడు కదూ. నిన్ను చూస్తేనే అసహ్యించుకుంటూ వేరే గదిలో ఉంచుతూ కనీసం వాళ్ళతో తినడానికి కూడా లేకుండా నిన్ను ఒక మనిషిలా కూడా చూడకుండా అద్భుతంగా చూసుకుంటున్నాడా? కనీసం నీ కడుపును పుట్టిన పసిదానితో ఓ 10 నిమిషాలు కూడా స్పెండ్ చేయకుండా చాలా హ్యాపీగా చూసుకుంటున్నాడుగా అని కన్నీళ్లతో అడుగుతూ ఉంటే వేదనైనా మాట రాక అలాగే నవ్యను చూస్తూ ఉంటే, నవ్య, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో నాకు తెలుసు, మీ ఇద్దరూ ఎలా ఉంటున్నారో కూడా తెలుసు, మీకు పాప ఎలా పుట్టిందో కూడా తెలుసు. ఎలాగో నేను చెప్పనా? నువ్వు నేను అనుకుని నయనని పెళ్లి చేసుకున్న తర్వాత
ఆ స్థానంలో నేను లేను అని తెలిసి పిచ్చోడిలా ఆల్కహాల్కి ఎడిక్ట్ అయ్యి సినిమాలు మానేసి తాగి బాధలో పడిపోతే మీ తమ్ముడు నిన్ను అలా చూడలేక మీ ఇద్దరి రిలేషన్ ఏమైపోతుందోనని భయపడి కనీసం మీ ఇద్దరి మధ్య ఒక బేబీ ఉంటే అయినా మీరిద్దరూ మారి కలిసి ఉంటారేమో అన్న ఆశతో నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళి నీకు తెలియకుండా నీ నుండి స్పర్మ్ కలెక్ట్ చేసి నైనకు తెలియకుండా తనకు ఇంజెక్ట్ చేస్తేనే కదా మీకు పాప పుట్టింది అని అంది. ఆ మాటతో వేద్ నైనా ఇద్దరు షాక్తో నవ్య వైపు చూశారు. నవ్య ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? ఇదే కాదు, చాలా విషయాలు తెలిసాయి. నేను ఎంత పెద్ద తప్పు చేశానో కూడా తెలిసింది. నైన జీవితం నాశనం చేశాను అని తెలిసింది. ఈ చేతులతో నా ఫ్రెండ్ జీవితం నేనే నాశనం చేశాను అని తన చేతులను నేలకు కుట్టుకుంటూ ఏడుస్తోంది. శర్వ వెంటనే వచ్చి ఆపి తనను దగ్గరికి తీసుకొని బాధపడకు, ఏది ఎవ్వరూ కావాలని చేయలేదు, నువ్వే కాదు 4 సంవత్సరాల పాటు ప్రాణంగా ప్రేమించిన నైనను నేను అపార్థం చేసుకున్నాను కదా. ప్రేమించానంటూ 4 సంవత్సరాలు వెనక్కపడ్డా కళ్ళెత్తి కూడా చూడకుండా పేరెంట్స్తో మాట్లాడిస్తే తల వంచుకొని పెళ్లి పీటలు ఎక్కిపోయిన తను డబ్బు కోసం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందంటే ఇన్నాళ్ళు గుడ్డిగానే నమ్మాను. ఈరోజు నిజం తెలిసింది కాబట్టి బాధపడుతున్నా. అదే తెలియకపోతే జీవితాంతం ఆ భ్రమలోనే బ్రతికేవాళ్ళం కదా అని అన్నాడు. అప్పటి వరకు శర్వ ఫోన్లో నయన ఫోటో ఎందుకుంది, శర్వ హార్ట్ మీద నయన పేరు ఎందుకు రాసి ఉంది అని అనుకుంటున్న వేద్కి నయనని పెళ్లి చేసుకోవాలనుకుంది ఎవరో కాదు శర్వనే అని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నవ్య కూడా కొంచెం తేరుకొని వాళ్ళ వైపు చూస్తూ అసలు నేను పెళ్లి నుంచి వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా అని వాళ్ళిద్దరి వైపు చూసింది. వాళ్ళిద్దరూ ఎవరు అన్నట్లు చూస్తూ ఉంటే నెమ్మదిగా గొంతు పెగిల్చి స్వీటీ అని అంది. ఆ మాట వినడమే ఇద్దరు షాక్లో నీలుక్కుపోయారు. వేద్ అబద్ధాలు చెప్తే 2 నిమిషాల్లో నా చేతులు చేస్తావు అని అన్నాడు. నవ్య నేనేమీ అబద్ధాలు ఆడటం లేదు, కావాలంటే పెళ్లి రోజు జరిగిన విషయం ఒకసారి గుర్తు తెచ్చుకోండి, కావాలంటే మీరు సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేసుకోండి. అసలు ఆ రోజు ఏమైందంటే అని జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టింది. ఆ పెళ్లి రోజు శర్వ నయనకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయిన రోజు అబ్రాడ్ వెళ్ళిన శర్వ తిరిగి ఆ రోజు వచ్చాడు. వచ్చే ముందు నవ్యకు కాల్ చేసి నయనకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను, హెల్ప్ చేయమని అడిగాడు. నవ్య సర్ప్రైజ్ దేనికి సార్ అని అడిగింది. శర్వ నీకు తెలుసు కదా నేను డాడీ ప్రొడక్షన్ హౌస్ టేక్ ఓవర్ చేశానని. నేను టేకప్ చేసిన తర్వాత తీసిన 3 సినిమాలు హ్యాట్రిక్ హిట్ కొట్టాయి. నెక్స్ట్ మూవీలో నేను హీరోగా యాక్ట్ చేస్తున్నాను, దానికి ఈ రోజే సైన్ చేశాను. ఇవన్నీ తనకి చెప్పాలి. ఇప్పటి వరకు మిడిల్ క్లాస్ అని ఆడిన డ్రామాకి తెరదించి నా బ్యాక్గ్రౌండ్ గురించి తనకి చెప్పాలి. మేడం గారు ఎన్ని తిట్లు తిడుతుందో తిట్టించుకొని ఆవిడని కూల్ చేసి పెళ్ళైన తర్వాత లాంగ్ ట్రిప్కి వెళ్ళాలి. అందుకే వరల్డ్ టూర్ కోసం 3 మంత్స్ తిరిగి రావడానికి టికెట్స్ కూడా బుక్ చేశాను. హోటల్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయి. ఇక మేడం గారి మెడలో తాళి కట్టడమే లేట్ అంటే నవ్య ఫోన్లో ఓ హౌ రొమాంటిక్ అని అంది. శర్వ ప్లీజ్ హెల్ప్ చేయవా ఇవన్నీ చెప్పడానికి? ఆ టైంలో మేడంకి కోపం రాకుండా ఉంటే చాలు అని అన్నాడు. దానికి నవ్య నవ్వేస్తూ కోపం ముందు పుట్టిన తర్వాత అది పుట్టింది, మహా అయితే 2 తిట్లు తిడుతుంది, భరించండి ఏం కాదు. దానికి ఫ్లవర్స్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, అవి 2 తీసుకొచ్చేయండి, మీరు ఎన్ని చెప్పినా తిట్టకుండా తినుకుంటూ వింటుంది అని సలహా ఇచ్చింది. ఆ విషయం శర్వకు కూడా తెలిసి ఉండడంతో పెద్ద ఫ్లవర్ బొకే ఒకటి కొన్ని చాక్లెట్స్ తీసుకొని మండపానికి బయలుదేరాడు. నయనకి వాళ్ళ అత్త చీర కట్టి నగలు పెట్టిన తర్వాత నవ్య గదికి వచ్చింది. అప్పుడే రెడీ అయిన నవ్యది కూడా ఇంచుమించు అలాంటి పట్టు చీరే కావడంతో ఇద్దరికీ ఒకేలాంటి నగలు ఉండడంతో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. ఆ తర్వాత నవ్య తన మీద ఉన్న మేలి ముసుగును తీసి నయన మీదకు వేసి అచ్చం పెళ్లి కూతుర్లా ఉన్నావే అంటే నయన చిరునవ్వు నవ్వి ఆ మేలి ముసుగును నవ్య తల మీద కప్పింది. నవ్య ఇంకా ముహూర్తానికి టైం ఉందిలేవే అని ఆ మేలి ముసుగు తీసి పక్కన పెట్టి తలలో పూలు సరిచేసుకుంటూ ఉంటే ఈలోపు బయట నుంచి ఎవరో ఒక బాబు వచ్చి ఎవరో పెళ్లి కూతుర్ని ఒకసారి రమ్మని పిలుస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంట అని అనడంతో నవ్య నయన వైపు తిరిగి వస్తావా
అని అడిగింది. నైనా నాకు ఇంట్రెస్ట్ లేదులే, నువ్వు వెళ్ళు అని అనడంతో నవ్య సరే అని బయటకు వెళ్ళింది. ఆ బాబుని ఎరా చిన్న ఎవరొచ్చారు అని అడిగితే ఇటు రమ్మన్నారక్క అని అంటూ గార్డెన్ సైడ్ వైపు ఎవ్వరు లేని వైపుకి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన నవ్యకి ఎవ్వరూ కనపడకపోవడంతో లోపలికి వచ్చేస్తూ ఉంటే అప్పుడే తన ఎదురుగా బేబీ పింక్ కలర్ చూడీదార్లో హెయిర్ లీవ్ చేసుకొని ఒక 19-20 సంవత్సరాల అమ్మాయి ఎదురుగా నిలబడి ఉంది. తనను చూసిన నవ్య హే స్వీటీ అని అంటే స్వీటీ నవ్య వైపు చూస్తూ ఓ నా పేరు కూడా తెలుసా అని అడిగింది. నవ్య నవ్వేస్తూ ఆడపడుచు పేరు తెలియకుండా ఉంటుందా, మీ అన్నయ్య 100 మాటలు మాట్లాడితే అందులో 50 నీ గురించి, నీ అల్లరి చేస్తావని, అలా ఉంటావని, ఇలా ఉంటావని చెప్పినోడు చెప్పినట్టే ఉంటాడు అని అంది. ఆ మాటకి స్వీటీ నేనేమీ వాళ్ళ సొంత చెల్లెని కాదు, జస్ట్ ధరణి పెద్దమ్మ వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని అంతే అంది. నవ్య నవ్వేస్తూ ఆ విషయం కూడా నాకు తెలుసులే అని తన బుగ్గ తట్టింది. స్వీటీ నవ్య వైపు చూస్తూ నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం అని అంది. దానికి నవ్య కూడా నవ్వుతూ నాకు మా వదిన చాలా ఇష్టం అని అంది. వదిన అంటే తననే అనుకొని థ్యాంక్ యూ అని తన బుగ్గ లాగుతూ ఉంటే స్వీటీ నవ్య చేతిని తోసేసి వదిన అంటే నువ్వు కాదు, మా నయన వదిన, మా నయన వదిన ప్లేస్లో నువ్వు ఉండడం నాకు మాత్రం ఇష్టం లేదు, మా నయన వదినకు కూడా ఇష్టం లేదు అని తన చేతిలో ఉన్న లెటర్ నవ్య చేతిలో పెట్టింది. ఆ లెటర్ చూసి ఏంటిది అంటూ చదివిన నవ్య ఒక్కసారిగా షాక్ అయింది. స్వీటీతో ఈ లెటర్ నీకెవరిచ్చారు, నయన ఏంటో నాకు తెలుసు, నువ్వు తన పేరు మీద ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉండు, అయినా ఇప్పటి వరకు నయన నా పక్కనే ఉంది, ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు స్వీటీ, నీ మీద ఉన్న మంచి ఇంప్రెషన్ కూడా పోతుంది అని సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళడానికి వెనక్కి తిరుగుతూ ఉంటే స్వీటీ నవ్య చేయి పట్టుకొని ఆపేసి నేను చెప్పింది నిజం, కావాలంటే నువ్వు వదిన ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, కావాలంటే హ్యాండ్ రైటింగ్ చూడు, అది ఎవరి హ్యాండ్ రైటింగ్ చూసి అప్పుడు మాట్లాడు అని అంది. నవ్యకి అది నయన రైటింగ్ లాగానే అనిపించినా ఎందుకో నమ్మాలి అనిపించక లోపలికి వెళుతూ ఉంటే స్వీటీ తన చేయి పట్టుకొని చెప్తే అర్థం కాదా, మా వదిన చచ్చిపోతానని రాసిన నువ్వు పెళ్లి చేసుకుంటే మా వదిన ఏమైనా చేసుకుంటుందని భయం లేదా నీకు, తనకు ఏమైనా అయితే నేను నిన్ను జీవితాంతం క్షమించను అని అంది. నవ్య వెనక్కి తిరిగి స్వీటీ ప్లీజ్, ఇది చిన్నపిల్లల ఆట కాదు, నా చేయి వదులు అని సీరియస్గా చెప్తూ ఉంటే స్వీటీ తన చేతిలో ఉన్న చాకు తీసి తన గొంతు మీద పెట్టుకొని ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తే నేను నా పీక కోసేసుకుంటాను అని అంది. నవ్య ఈసారి నిజంగానే చాలా గట్టిగా షాక్ అయింది. నవ్య ఏడుపు మొహంతో స్వీటీ వైపు చూస్తూ స్వీటీ నాకు వేద్ గారు అంటే చాలా ఇష్టం, ఆయన లేకపోతే నేను బ్రతకలేను, ఆయనకి నవ్యకి మధ్య ఉన్నది జస్ట్ బావమర్దల సంబంధం తప్ప అంతకు మించి ఏమీ లేదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, అర్థం చేసుకో స్వీటీ, హ్యాండ్ రైటింగ్ సేమ్ ఉన్నంత మాత్రాన తనే అయిపోదు, ఎందుకంటే అలా ఏమైనా ఉంటే నాకు నయననే చెప్తుంది అని బ్రతిమిలాడుతూ ఉంటే స్వీటీకి నవ్య తనని అలా బ్రతిమిలాడుతూ ఉంటే ఏడుపు వస్తుంది. అయినా నేను నమ్మను, మా వదినకు వేద్దన్న అంటే ఇష్టం, తను లేకపోతే చచ్చిపోతుంది అని అంది. వీళ్ళ డిస్కషన్ జరుగుతున్న సమయంలోనే లోపల పెళ్లి కూతురు తీసుకురమ్మని పిలవడంతో నవ్య స్థానంలో నయన పెళ్లి కూతురుగా వెళ్ళడం, మంగళ వాయిద్యాలు గట్టిగా వినపడుతూ ఉంటే నవ్య ఒక్కసారిగా షాక్ అయ్యి స్వీటీ చేతిలో నుంచి చాకు దూరంగా నెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరం నుండి చూసింది. అప్పటికే వేద్ తాళి కట్టేయడం చూసిన నవ్య కళ్ళలో కన్నీరు కారుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా మండపంలోకి అడుగుపెట్టిన శర్వ సంతోషంగా పెళ్లి చూస్తూ పక్కనే ఉన్న నవ్యను చూసి షాక్ అయ్యి నవ్య నువ్విక్కడుంటే మరి అక్కడ అని అడిగేసరికి నవ్య ఒక్క పదం కూడా తీసుకొని నయన అని అంది. ఆ దెబ్బతో అప్పటిదాకా అతని మొహంలో ఉన్న సంతోషం అతని కంట్ల నుంచి కన్నీటి చుక్క రూపంలో బయటకు వచ్చేసింది. శర్వ నయన ఎందుకు అక్కడ ఉంటుంది, అబద్ధమాడకు, నీ ప్లేస్లో ఎవరో వెళ్ళారు కదా, పద అడుగుదామని నవ్య చేయి పట్టుకుంటే నవ్య వదిలించుకొని తన చేతిలో ఉన్న లెటర్ని శర్వ చేతిలో పెట్టింది. ఆ లెటర్ చదువుతున్న శర్వకి అది చదవనివ్వకుండా తన కన్నీళ్ళు అడ్డం పడుతూ ఉంటే తుడుచుకొని చదివి నవ్య నయన అలా చేయదు కదా
అని బేలగా అంటే నేను అలానే అనుకున్నాను. కానీ చేసింది కదా సార్. పెళ్లి కూతురు కనపడకపోతే వాళ్ళందరికీ చెప్పాలి, వెతకాలి, ఆప్షన్ లేకపోతే పెళ్లి చేసుకోవాలి. కానీ అదేమీ జరగకుండా నా స్థానంలో తను కూర్చుంది అంటే కావాలని చేసినట్టే కదా అని పూడుకుపోతున్న గొంతుతో అంటే, ఒకవేళ అది నయన కాదేమో, నీ స్థానంలో మరొకరు కూర్చున్నారేమో అని అంటే అతని నమ్మకానికి ఒక వెర్రి నవ్వు నవ్వి అలాగే నిలబడిపోయింది. సర్వకి ఎక్కడో నయన కాదేమోనన్న చిన్న ఆశ అతన్ని ఆ మేలు మిసుకుచాటులో ఉన్న ముఖం కనపడేదాకా అక్కడ ఉండేట్టుగా చేసింది. నవ్య ఇంకెప్పుడు వేద్ని చూసుకోలేదేమోనని ఆరాధనగా ఆ సమయంలో చూసుకుంటూ ఉంటే, అరుంధతి నక్షత్రం సమయంలో వేద్ తనని చూడడం తర్వాత షాక్ అవ్వడంతో తన వల్ల వాళ్ళిద్దరి జీవితంలో ఏదైనా ఇబ్బంది వస్తుందేమోనని ఎంత కాదన్నా నాయన తన బెస్ట్ ఫ్రెండ్ కావడంతో తన లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని మనసులో అనుకుని అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది నవ్య. ఆ క్షణమే వాళ్ళ అమ్మా నాన్నకు కూడా నాకు పెళ్ళి ఇష్టం లేదు, నా ఇష్టపూర్వకంగా వెళ్ళిపోతున్నాను అని మెసేజ్ చేసింది. కానీ వాళ్ళు అది చూడకుండానే నయనని వాళ్ళమ్మని నానా మాటలు అన్నారు. మా ఇంటికి వెళ్తే రేపొద్దున నా పేరెంట్స్ చుట్టుపక్కల వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడతారని ఇంటికి వెళ్ళి నా డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ చేసుకొని పాస్పోర్ట్ తీసుకొని మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి మా అన్నయ్య డాక్టర్గా ఆస్ట్రేలియాలో ఉన్న హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళిపోయాను. మిమ్మల్ని మర్చిపోవడానికి, నేను లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడానికి నాకు సంవత్సరం పైనే పట్టింది. మా అన్నయ్య హెల్ప్తో ఆస్ట్రేలియాలో ఈవెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. అది చాలా బాగా ఎస్టాబ్లిష్ అయింది. 3 నెలల క్రితం నా దగ్గరకు మన ఇండియన్ పర్సన్ ఒక పార్టీ ఆర్గనైజ్ చేయమని వచ్చారు. అతను ఎవరో కాదు, మీ కాలేజ్ మేట్ వరుణ్. అక్కడ నాకు తెలిసిన మరొక విషయం, వరుణ్ ఎవరో కాదు, స్వీటీకి కొంచెం దూరం రిలేటివ్. అతను బావ వరుస అవుతాడు అండ్ కాబోయ్ హస్బెండ్ అని కూడా. వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నారు అని చెప్పింది నవ్య. ఇదంతా విన్నా వేద్ నయనల పరిస్థితి ఏమిటి? వేద్ నవ్యను చేసుకోవడానికి కన్విన్స్ అవుతాడా? జరిగింది తెలుసుకుంటే ఆల్రెడీ వేద్కి డివర్స్ ఇప్పించాలన్న ధరణి నిర్ణయం ఏమవుతుంది? ఇప్పుడు శర్వ నయన విషయంలో ఏం చేయబోతున్నాడు? వీరి నలుగురు జీవితాల్లో పడిన ఈ చిక్కుముడి ఎలా విడిపోనుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.